ఎమ్మెల్యేలను కొంటామనేసి నిస్సిగ్గుగా మాట్లాడే మాటలు ఎట్లా బాధ కలుగుతాయంటే, ఎమ్మెల్యేలను కొంటాం, నీ ప్రభుత్వాన్ని కూలగొడతాం అని హైదరాబాద్లో వచ్చి మా రాజధానిలో వచ్చి వ్యవహారం చేస్తే మేము చేతులు ముడుచుకొని కూర్చోవన్నా? నా ప్రభుత్వాన్ని కూలగొడతా అంటే నేను ఊకోవన్నా? మీ హేయమైన, మీ అప్రజాస్వామికమైన, మీ దుర్మార్గమైన, మీ అరాచక వ్యవహారాన్ని నిశ్శబ్దంగా భరించన్నా? భరిస్తలేమి, ఇది విస్ఫోటనం. ఇది తేలాలి ఆడుకోగాడికి, ఎట్లయితే గట్లయితే. ఇది బయట పడాలి, భారతదేశ క్షేత్రంలో, ప్రజాక్షేత్రంలో పడాల్సిందే. దీనికి అత్యంత తేలాల్సిందే. వాళ్ళని బలహీనపరచడం, రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తూ మా ఇష్టం మేము ఏదైనా చేయగలం. ఇది అన్ని రాష్ట్రాల డీజీపీలో కూడా పంపిస్తా ఉన్నామండి. చాలా దుర్మార్గులు ఉన్నారు, వీళ్ళు ఎన్ని క్రైమ్స్లో ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు. 24 మంది ముఠా ఉన్నాం మేమని చెప్తారు, వాళ్ళే డిక్లేర్ చేస్తున్నారు. 24 మంది ఇదే కార్యక్రమం అడిగా, వేరే పని లేదు. మఠాధిపతుల రూపాలు, వేషాలు, మీదికి చెప్పేది స్వాములు. ఇటువంటి దుర్మార్గమైన, భయంకరమైన, అత్యంత హేయమైన, అప్రజాస్వామికమైనటువంటి, దేశ ప్రయోజనాల దృష్ట్యా ఏమాత్రం వాంఛితం కానటువంటి ఈ పరిస్థితులు మారాలి. ఇది మార్చవలసినటువంటి పరిస్థితి, బాధ్యత. ప్రజలు తమ యొక్క స్వామ్యాన్ని, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే, యువతదే, విద్యార్థులదే, దేశంలో ఉన్న మేధావులదే. ఎవరు దీని మీద మౌనంగా ఉన్నా చాలా పెద్ద ప్రమాదం వస్తుంది. అటువంటి ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడతాం. తప్పకుండా రాబోయే రోజులలో జేపీ మూవ్మెంట్ లాంటి మూవ్మెంట్స్ కూడా మీరు చూడబోతారు. మేము మధ్యప్రదేశ్ ఊలగొట్టినాం, కర్ణాటక ఊలగొట్టినాం. మీరు చూస్తారు కర్ణాటక ఎట్లా ఊలగొట్టినామో చెప్తారు. ఎమ్మెల్యేలకు ఏం వేషాలు వేయించినామో, కూలీలలాగా వేషాలు వేయించి ఎట్లా ట్రాక్టర్లు తీసుకుపోయినామో అవన్నీ చెప్తారు. ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాం, ఏ విమానంలో పోయినాం, ఓపెన్గా. వాళ్ళకు భయం కానీ, సిగ్గు కానీ, లజ్జ కానీ, ఎవరన్నా వింటారేమో అనే, విన్నా కానీ మమ్మల్ని ఎవరేం చేస్తారు, మేము ఏదైనా చేయగలం ఈ దేశంలో, మాకు ఎదురే లేదు ఈ దేశంలో అనేటువంటి ఒక దురహంకారపూరితమైనటువంటి, విశృంఖలత్వంతో కూడుకున్నటువంటి ఈ దుర్మార్గపూరితమైన, అప్రజాస్వామిక రాజకీయ కిరాతకం ఏదైతే ఉందో ఇది అరికట్టబడాలి ఎట్టి పరిస్థితులలో. ఇవన్నీ కూడా నేను న్యాయమూర్తులకు పంపించిన. నేను మళ్ళొక్కసారి మరి కోరుకుంటా ఉన్నా, దయచేసి ఇటువంటి దుర్మార్గాన్ని ఉపేక్షించడం అనేది ఏ రకంగా కూడా, ఎవరికి కూడా, దేశం యొక్క ఉనికికి కూడా మంచిది కాదు. ఇంత నిస్సిగ్గుగా, ఇంత ఓపెన్గా చెప్తారంటే, ఇఫ్ ఇట్ ఈస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, బీజేపీ ఈజ్ రెడీ టు ఇన్వెస్ట్ ఎనీథింగ్, వీఆర్ రెడీ టు గివ్ యూ 100 crores. ఇంత ఓపెన్గా గతంలో ఇచ్చినాం అట్లనే. ఇది మేము రోజు మాకు నిత్యకృత్యమే, మిగతా ఏం రాకుండా మేము చూసుకుంటాం, సెక్యూరిటీ కూడా మేము ప్రొవైడ్ చేస్తామని చెప్తారండి. మీకు ఏ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తామో కూడా చెప్తారు. మీకు ఈడీ రాదు, మీ మీదకి ఇన్కమ్ ట్యాక్స్ రాదు, మీ సెక్యూరిటీ కూడా మాదే బాధ్యత. స్టేట్ సెక్యూరిటీ కాదు, సెంట్రల్ సెక్యూరిటీ ఇస్తాం, అది కూడా వై కేటగిరీ ఇస్తాం. ఈ కేటగిరీ చెప్తానికి వీడేవాడు నాకు అర్థం కాదు. అంటే ఎంత రాజ్యాంగేతర శక్తులలో భారత ప్రభుత్వం ఉంది. ఈ రాజ్యాంగేతర శక్తులు చేస్తున్నటువంటి విశృంఖల వీర విహారం ఏదైతుందో ఇది అరికట్టబడకపోతే అందరికీ కూడా ప్రమాదమే. ప్రజాస్వామ్య వ్యవస్థకు చెదలు పట్టినటువంటి, చీడపురులు పట్టినటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి ఈ జుగుప్సాకరమైనటువంటి పద్ధతిని ఖండించాలి. ప్రతి ఒక్కరు ఆ రకంగా ముందుకు పోవాలి. ప్రతి స్టేట్ల మాతో టచ్లో ఉన్నారు, మాతో టచ్లో ఉన్నారు. ఇట్లా చెప్తారండి, మీరు వినండి. డైరెక్ట్గా ప్రధానమంత్రి గారే చెప్తారు. ఇదేం దేశం నాకు అర్థం కాదు, ఎటు పోతున్నాము, ఏం జరుగుతుంది? ఆ ప్రైమ్ మినిస్టర్ గారు ఉండే కదా మొదలు, అది చూపెట్టు. आज भी बीवी तुम्हारे 40 विधायक मेरे संपर्क में है. आज भी ఇది అనండి. స్వయంగా ప్రధానమంత్రి మమతా బెనర్జీ గారిని పట్టుకొని మరొకసారి ప్లే చేయవా బాబు. आज भी बीवी तुम्हारे 40 विधायक मेरे संपर्क में है. आज भी అంటే తల్లిదాయమైన పిల్లలు బతుకుదా అన్నట్టు దేశ ప్రధానమంత్రి డైరెక్ట్ గా మమతా బెనర్జీ గారిని పట్టుకొని మీ 40 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారంటే ఏం టచ్, అసలు ఈ టచ్ ఏంది నాకు అర్థం కాదు. ఇవి ఎక్కడ దిక్కుమాలిన టచ్లు, ఈ సంపర్కులు ఏంటి, ఈ టచ్లు ఏంటి? ఇది రాజ్యమా, రాజకీయమా, ప్రజాస్వామ్యమా? ఇదే విధానం అయితే ఇంకా ఏం వచ్చింది ఇక్కడ నాకు అర్థం కాదు. ఏం మిగిలి ఉన్నది ఈ దేశంలో? ఈయననే ఇట్లుంటే ఈయన కింద ఉండేటువంటి నాయకులు ఏం చేస్తారు ఈ పని చేయకపోతే? ఆవు చేనులో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు ఏం జరుగుతుంది అనుకోవాలి మనం. కానీ ఈరోజు ఈ దేశంలో జరుగుతున్నటువంటి దుర్మార్గం ఏదైతే ఉందో, ప్రజాస్వామ్య హననం, ప్రజాస్వామ్య హత్య, నిర్లజ్జగా, విశృంఖలంగా, విచ్చలవిడిగా, నిరాఘాటంగా కొనసాగుతున్న ప్రజాస్వామ్య హత్య, ఈ ప్రజాస్వామ్య హంతకుల యొక్క స్వైర విహారం చాలా చాలా ఈ దేశం యొక్క పునాదులకే ప్రమాదకరం. 8 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి ఈ బీజేపీ పార్టీ ఏదైతుందో దేశాన్ని అన్ని రంగాలలో సర్వనాశనం చేసినది అందరికీ తెలుసు. రోజు కోడై కూస్తా ఉంది. ఇలా రూపాయి ఎట్లా పడిపోతా ఉంది, ద్రవ్యోల్బణం ఎట్లుంది, నిరుద్యోగం ఎట్లా తాండవిస్తూ ఉంది, నిరుద్యోగులు ఎంత అల్లాడిపోతున్నారు, ఆకలి రాజ్యాంగం ఎట్లా మారుతా ఉంది ఇండియా. తర్వాత దేశ విభజన, ప్రజలను విభజించడం, డివైసివ్ పాలిటిక్స్, చాలా క్రూరమైనటువంటి పద్ధతుల్లో అది భారత ప్రజాస్వామ్య జీవనాడిని కలుషితం చేసే విధంగా. ఆ మునుగోలులో జరిగిన ఎన్నిక కూడా మీరు చూసినారు. అది ఏం ప్రయత్నాలు, అది ఏం వెకిలి, కనీసం సిగ్గుపడే పరిస్థితి అన్నమాట.
ఆ చేతులలో పువ్వు గుర్తులు దించుడు అది ఏం ఇప్పుడు చూసినామా ఇవి ఎన్ని అబద్ధాలు ఎన్ని ఫేక్ ప్రచారాలు. ఆ కాంగ్రెస్ అభ్యర్థి పేరేంది ఆ గోవర్ధన్ రెడ్డి అంటారు శ్రవంత్ అనే అమ్మాయి నాకు వచ్చి కలిసినట్టు ఏమన్యాయం ఇది. కొన్ని టీవీల పేర్లు పెట్టి ఆ టీవీ వార్త వచ్చినట్టుగా ఎలక్షన్లు వస్తాయి పోతాయి, చాలా గెలుస్తాం చాలా ఓడతాం. చివరికి ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అయిపోయింది, ఇక్కడున్న చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఫెయిల్ అయిపోయింది. ఇదేమి దిక్కుమాలిన ఆరోపణ అండి. అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళకు కోరుకున్న పద్ధతిలో పనిచేసి వాళ్ళని గెలిపిస్తేనేమో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పిన ఆరాకిరి పనులన్నీ చేస్తే, లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఫెయిలా. ఇంకోటి మనుషులు ఎంత సోయి తెప్పమాట ఎలక్షన్ కమిషన్ నియమించేది వాళ్ళండి, వాళ్ళ పాటే కేంద్రంలో అధికారం ఉంది. ఆ సోయి మరిచి ఆ ఒళ్ళు మరిచి ఈరోజున్న బీజేపీ చేస్తున్న అరాచక కాండ, కిరాతకమైన రాజకీయ వ్యవహారం, జుగుప్సాకరంగా అసహ్యం వేసే విధంగా మీరు వింటున్నారు ప్రతిరోజు. స్వయంగా ప్రధానమంత్రి చెప్తారండి బెంగాల్ రాష్ట్రానికి వెళ్ళి, దీదీ ఆప్కే పార్టీకే ఎమ్మెల్యే హమారే టచ్ మే హై మేరే టచ్ మే హై. ఏ ప్రధానమంత్రి అన్నా ఇంకో పార్టీ ఎమ్మెల్యేలు 40 మంది 50 మంది నాతో టచ్లో చెప్పంగా విన్నామా? తెలంగాణలో ఏకనాథ్ షిండే వస్తారు, తమిళనాడులో ఏకనాథ్ షిండే వస్తారు. స్వయంగా భారతదేశ హోంమంత్రి వచ్చి మునుగోడు సభలో నెల రోజులలో ఇక్కడ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం. ఖచ్చితంగా దీన్ని దేశ ప్రజ, దేశ యువత, దేశంలో ఉండే మీడియా దయచేసి ముక్త కంఠంతో ఖండించకపోతే నాకేంటి అనుకుంటే అందరం పోతాం. నేను మంచిగా ఉన్నా కదా అనుకున్న ఎవరు మిగిలలే. ఒక క్రూరమైనటువంటి విశృంఖలమైనటువంటి పద్ధతులలో జరిగేటువంటి దమనకాండను, రాజకీయ హననాన్ని అడ్డుకోకపోతే, నిలువరించకపోతే, ఎవరి పాత్ర వాళ్ళు వహించకపోతే దేశం యొక్క ఉనికి, దేశం యొక్క గరిమ అంతర్జాతీయ స్థాయిలో పోతుంది. ఒకసారి దేశం దెబ్బతిన్నదంటే 100 సంవత్సరాలు పడుతుంది వెనకపోతామని నేను చెప్తా ఉన్నా, పదే పదే హెచ్చరిస్తా ఉన్నా. ఏమరపాటున ఉండద్దు, ఎప్పటికప్పుడు పరికించాలి, తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి అని కూడా చెప్పుకుంటూ పోతా ఉన్నా.